ఈరోజు ప్రహ్లాదుని పుట్టుక అనే కథ విందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మ గురించి తపస్సు ఆరంభించే నాటికి అతని భార్య లీలావతి గర్భం ధరించి ఉంది. హిరణ్యకశిపుని తపోదీక్షకు ఇంద్రుడు భీతి చెంది తపోభంగం కలిగించే దురుద్దేశంతో లీలావతిని బంధించి తీసుకుని వెళుతూ ఉంటే దేవఋషి నారదుడు ఎదురుపడ్డాడు. పరిస్థితిని గ్రహించి నారదుడు నిండు చూలాల్ని హింసించడం పాపం అని హితవు చెప్పాడు. దీంతోపాటు ఇంకో రహస్యాన్ని బహిర్గతం చేశాడు. ఆమె గర్భంలో ఎదుగుతున్న బాలుడు శ్రీహరి భక్తుడని, ఆ బిడ్డే గాని పుట్టకపోతే రాక్షస వీరునకు చావే లేదని విశదీకరించాడు. అందు గురించి ఆ జన్మించబోయే బాలభక్తుణ్ణి ఆశ్రమంలో పుట్టే అవకాశం కలిగిస్తే ఆ బిడ్డడు ద్వారా హిరణ్యకశిపుని సులువుగా వధించడం జరుగుతుందని దేవేంద్రునికి కర్తవ్యం బోధించాడు నారదుడు. ఇంద్రుడు నారదుని మాటలపై విశ్వాసం ఉంచి లీలావతిని అతనికి అప్పగించాడు. దేవఋషి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని పోయాడు. కొంతకాలం ఉన్నాక ఆమె గర్భంలో ఎదుగుతున్న శిశువుకు నారదుడు వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. గర్భస్థ శిశువుకు శ్రీహరి కథలు ఎన్నో వినిపించాడు. బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆ బాలుడిని విష్ణుభక్తునిగా తీర్చిదిద్దాడు దేవఋషి. లీలావతికి ప్రసవకాలం సమీపించి మంచి శుభముహూర్తంలో ఒక బాలుడిని ప్రసవించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.